నాకేమీ అర్థం కావడం లేదు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఏమీ తెలియట్లేదు. టెడ్డీ తింటావా? టెడ్డీ నీకు హోంవర్క్ చేసే పని లేదు, ముఖ్యంగా ఆ మ్యాథ్స్ చేయాల్సిన పని లేదు. నువ్వు చాలా హ్యాపీ టెడ్డీ. నువ్వు మందులు కూడా వేసుకోవాల్సిన పని లేదు. అసలు ఆ మందులు ఎంత చేదుగా ఉంటాయి తెలుసా? బాలాగారికి దీనివల్ల గతం గుర్తొచ్చింది. మళ్ళీ ఎలా మర్చిపోయారో? పాలమయ్య కదా. బాలాగారు, బాలాగారు ఏమైంది? అక్కడ నాకు వినపడిన సౌండ్స్ ప్లే చేస్తే మళ్ళీ బాలాగారికి గతం గుర్తుకు రావచ్చు. బాలాగారు ఏం చేస్తున్నారు? నేను టెడ్డీతో నా ఫ్రెండ్స్ అందరి గురించి చెప్తున్నా. ఇంకా ఆడుకుంటున్నారా? అవును సుందరి, నాకు నిద్ర రావట్లేదు, అందుకనే టెడ్డీతో మా ఫ్రెండ్స్ అందరి గురించి చెప్తున్నా. సరే అయితే. అవును టెడ్డీ, నువ్వెందుకు నాతో మాట్లాడు? నీకు మాటలు రావా? నువ్వు తినాల్సిన పని లేదు, టైం పడుకోవాల్సిన పని లేదు, ఎవరితోనూ మాట్లాడవు. నీలాగే నేను ఉండాలి, కానీ నన్ను ఎవరు అలా ఉండనివ్వరు. ఈ పిల్లలు గొడవపడే సౌండ్కి బాలాగారు స్పందించట్లేదంటే ఈ సౌండ్ వల్ల కాదు. సుందరి, ఎందుకు అలా పిచ్చి పిచ్చి సౌండ్స్ పెట్టి నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు? ఏం లేదు, సారీ బాలాగారు. ఇది డిస్టర్బెన్స్ అంటే మరి ఏ సౌండ్ కి బాలాగారికి గతం గుర్తొచ్చుంటుంది? బాలాగారు, సుందరి, సుందరి, సుందరి. బాలాగారు ఏమైంది? నాకు ఈ షర్ట్ వద్దు, నాకు ఇంకో షర్ట్ తీసుకురా ప్లీజ్. ఏ బాలాగారు, ఈ షర్ట్ చాలా బాగుంది, మీ ఫేవరెట్ షర్ట్ అంటారు కదా, ఎందుకు వద్దంటున్నారు? ఈ షర్ట్ బటన్ ఊడిపోయింది చూడు, అందుకే ఈ షర్ట్ వద్దు. షర్ట్ బటన్ ఊడిపోతే షర్ట్ వద్దంటారా? బటన్ లేకుండా నేను షర్ట్ ఎలా వేసుకుంటాను? ఆగండి, ఆ బటన్ నేను కుడతాను. కుడతావా? అయితే షర్ట్ ఇప్పేలా? అక్కర్లేదు, అలాగే బటన్ కుట్టేయచ్చు. బాలాగారు కదలకండి. నాకు చక్కలు గింతలు వచ్చినట్టుంది. అయిపోయింది. బాలాగారు ఆగండి. అయిపోయింది. థ్యాంక్స్ సుందరి. ఈయనా అదే 3 సంవత్సరాల క్రితం మీ తాతయ్య గారు చివరిసారి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కలిసిన రిజిస్టర్ గారి ఫోటో ఇది. ఇది నాకు తెలుసు. ఏంటి బాలాగారు మీరు అంటున్నది?
ఈయన మీకు తెలుసా? అవును సుందరి, నిన్న నేను సేవ్ చేశానే ఆ పాప వాళ్ళ తాతయ్య. వాళ్ళ ఇంటికి నేను వెళ్ళి పాపను డ్రాప్ చేసినప్పుడు ఈయనే వచ్చి పాపను లోపలికి తీసుకెళ్లారు. నాకు థ్యాంక్స్ కూడా చెప్పారు. బాలగారు, మీరు కన్ఫర్మ్ గా చూసి చెప్పండి, మీరు చూసింది ఈయనేనా? అవును సుందరి. ఆయన ఇల్లు మీకేమైనా గుర్తుందా? గుర్తుంది. అయితే వెంటనే నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్తారా ప్లీజ్? ఇప్పుడేనా? అవును బాలగారు, ఆయనతో మాట్లాడితే మీ తాతయ్య గారి మరణం వెనక ఉన్న హిస్టరీ ఏంటో మనం తెలుసుకోవచ్చు. నాన్నని చంపింది మీరా? కన్న తండ్రిని చంపేంత కసాయి వాళ్ళ మారిపోయావారా నువ్వు? అన్నయ్య, అది కాదన్నయ్య. మాట్లాడుకో. వామ్మో, రేయ్, నాన్నని చంపిందే కాకుండా ఇప్పుడు నా పెద్ద కొడుకుని పెద్ద కోడల్ని చంపాలని ప్లాన్ చేశారా? మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదురా. నీ అంతు చూస్తాను. ఆడదానివేనా నువ్వు?